300 OPS. 300. 300. What is the occupancy? Occupancy 30 beds, sir. 30 beds ఎంత occupancy ఉంది? 25%. 100%. ఇంకా మనకి జీరియాట్రిక్ గైనకాలజిస్ట్ పీడియాట్రిషియన్ పెడితే ఇంకా సర్వీసెస్ పెరుగుతాయి సార్. అంటే వీళ్ళు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటున్నాయని ట్రామా కేర్ అడుగుతున్నారు. అదే ట్రామా కేర్ అనౌన్స్ చేస్తే 100 బెడ్స్ హాస్పిటల్ అనౌన్స్ చేస్తే ఎక్కడ పెట్టగలుగుతాం? అది వేరే సైట్ ఇచ్చారు సార్, కలెక్టర్ 6 acres ఇచ్చారు. అది మంచి సెంటర్ అనేది కూడా ఎన్ఎస్పీ గ్రౌండ్స్ ఎక్కడ చేసాము సార్ ప్రోగ్రామ్, దానికి ఆపోజిట్ ఆపోజిట్ సరిపోతుంది సార్. ఇక్కడ ఓపీ రిజిస్ట్రేషన్. ఇది ఓపెన్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు వాటర్ ఆల్ ది క్యూఆర్ కోడ్ స్కానింగ్ కూడా ఈ స్కాన్ చేస్తే సరిపోతుంది సార్. ఆటోమేటిక్గా ఆన్లైన్ కోడ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పర్సనల్ రికార్డ్ అతని రికార్డ్కి వచ్చేస్తే ఆటోమేటిక్గా డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ స్కాన్ చేస్తే సార్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా వెంటనే లింక్ ఓపెన్ అవుతుంది, మనకి ఆబా యాప్కి వెళ్తాం సార్. ఆబా యాప్కు అతను ఉంటే పాత దాన్ని కూడా రికార్డ్కి అంతా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది సార్. ఆబా యాప్కి వెళ్ళగానే సార్ మన ఆధార్ లింక్ వచ్చేస్తుంది. వచ్చాక లింక్ ఫెసిలిటీ అంటాం సార్. ఈ ఫెసిలిటీలో ఉన్నామని చెప్పి తెలియవస్తుంది. ఇప్పుడు రికార్డ్స్కి వెళ్ళొచ్చు, పాత రికార్డ్స్ కూడా దీంట్లో అంటే ఆల్ రికార్డ్స్ అని కూడా పాత ఎంత హిస్టారికల్ రికార్డ్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తారు కదా. అన్నీ ఇందులో వచ్చేస్తాయి. ఎన్టీఆర్ వైద్య సేవ సార్. ఇన్పేషెంట్స్ వైద్య ఎవరైనా సేవ. వస్తే వాళ్ళు ఇక్కడ అవుట్ పేషెంట్స్కి అది, ఇన్పేషెంట్స్కి ఇది సార్. అంటే ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లు ఇక్కడికి వస్తారు. డాక్టర్ గారు డిసీజ్ చూసి మీకు ఐపీ వద్దామా వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత పేరు నమోదు చేసుకొని వాళ్ళకి ఈ విధంగా ఉచితంగా అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు. ఓకే, నమస్కారం. నమస్కారం. అంటే బాగున్నారా? నమస్కారం. ఇది మొత్తం ల్యాబొరేటరీనా ఇది? నమస్కారం. ఇవన్నీ డిస్పోజల్సా? బయోమెడికల్. ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళిపోతున్నాయి అంతా. ఎక్కడ ఇది ఎక్కడ స్టోరింగ్ ఎక్కడ పెట్టారు? బయట పెట్టారు. ఓకే. యాంటీనేటల్ కేసెస్ రెగ్యులర్ ఎక్కువ వస్తారు. కేసెస్ ఇది అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కదా ఇదంతా? ఇవి కూడా కొంచెం సెట్ చేయాలి కదా. సూపరింటెండెంట్ ఇవన్నీ కూడా సెట్ చేస్తే ఇంకోటి పెరగదు. ఎప్పటికప్పుడు కొంచెం స్మెల్ కూడా జాగ్రత్తగా చూసుకొని. ఎవరు ఏజెన్సీ ఎవరు ఎన్ని హాస్పిటల్లో చేస్తున్నారు ఇతను? ఈ ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ ఆంధ్రప్రదేశ్ కాదు, ఎవరు ఇది ఏజెన్సీ? ఏజెన్సీ సార్. 78 హాస్పిటల్స్ జోన్ 3 కింద వాళ్ళకి ఇచ్చాను సార్. జోన్ 3 కింద మొత్తం ఆయన చేస్తున్నాడా? జోన్ 3 సార్. మొత్తం 4 జోన్స్. అదే ఇచ్చినప్పుడు అవంతా డేటా వచ్చినప్పుడు ఆ డేటా ప్రకారం ఊ ఇది నెంబర్ 1, ఊ ఇది నెంబర్ 2, ఊ ఇది నెంబర్ ఏడల్లో L1గా మెయింటెనెన్స్ మనకి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది కదా. ఫీడ్బ్యాక్ వస్తుంది సార్. వీళ్ళు మార్కింగ్ ఇస్తారు సార్ మెడికల్ సూపరింటెండెంట్. మార్కెట్ సూపరింటే కదా మనం కూడా అడుగుతున్న పేషెంట్ని. ఐవీఎస్ కూడా ఫీడ్బ్యాక్ అవి కూడా వస్తుంది కదా. అన్నీ 360 డిగ్రీ చేసి వాళ్ళు సరిగా లేకపోతే కొంతమందిని పేమెంట్ ఇవ్వడం కానీ. పీడియాట్రిక్ వార్డ్. నమస్కారం. నమస్తే అమ్మ. నమస్కారం. హాయ్ పిల్లలు. నమస్తే. నమస్తే. హాయ్ హాయ్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంట్రా ఏం చదువుతున్నావు? 2వ క్లాస్. ఏంటి ఎందుకు వచ్చావు హాస్పిటల్కి? టైఫాయిడ్ వచ్చిందా? ఎన్ని రోజులు వచ్చింది? 5 రోజులు ఉందా? ఏంటమ్మా టైఫాయిడ్ అని చెప్పారా? టైఫాయిడ్ అని చెప్పారు. ఫీవర్ 4 days నుంచి, ఫీవర్ 5 days కంప్లైంట్తో వచ్చారు సార్. వామిటింగ్స్, కోల్డ్, కాఫ్ ఉంది. మన ఎగ్జామినేషన్ టోటల్ కౌంట్స్ 20,000కి రైజ్ అయ్యాయి సార్. వైడాల్ 1:160 ఉంది. సో యాంటీబయాటిక్స్ మీద స్టార్ట్ చేశారు. టుడే 4th day సార్ అడ్మిషన్. 4th day బాగానే ఇంప్రూవ్ అయ్యాడు సార్. మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది టైఫాయిడ్ వస్తే? 1 week ఉండాల్సి వస్తుంది. అడ్మిషన్. ఏంటమ్మా నువ్వేంటి? హారిక.
యాక్చువల్గా వీళ్ళు మనకి 5వ తారీఖే వచ్చారు సార్. ఆ రోజు అడ్మిట్ అవ్వమంటే అడ్మిట్ అవ్వాలి. బయట ట్రీట్మెంట్ ఆర్ఎంపీస్ దగ్గరికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. ఈసారి టోటల్ కౌంట్స్ 30,000 ఉన్నాయి. 4 days ట్రీట్మెంట్ తర్వాత ఈ రోజు 6,000కి వచ్చేసాయి సార్. ఫీవర్ కూడా సబ్సైడ్ అయిపోయింది. అంతా బాగానే ఉందమ్మా, ట్రీట్మెంట్ అంతా బాగుందా? బాయ్. ఏంటమ్మా నువ్వేంటే? వచ్చింది సార్ నెక్స్ట్ టైం మీద ఐఎన్డి చేసాము, హైయర్ యాంటీబయాటిక్స్ పెట్టాము సార్. ఫిఫ్టాస్ ఎంకసిన్ సబ్సైడ్ అయింది. 5th day ఈరోజు. రేపు డిశ్చార్జ్ పెట్టేస్తాం సార్. ఓకే. హలో, ఏంటి నీ పేరేంటి? భానుబి సార్. భానుబి. దుర్మాన్పేట్ తండా దగ్గర ఉంటారు సార్. యాక్చువల్లీ మదర్ ఫాదర్ వేరే దగ్గర, అమ్మమ్మ దగ్గర వదిలారంట. అదే సరిగ్గా చూడక ఫీవర్ తో వచ్చారు సార్. ఏమ్మా కొంచెం ఇంట్లో సరి ఉండదు, హార్ట్ పేషెంట్. నువ్వమ్మా పని చేసుకొని బతుకుతాం. ఈ పాపకేమో మా అమ్మ కాడ వదిలేసా. టైఫాయిడ్ జ్వరం, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు. అంత పెట్టుకోలేము. ఇక్కడికి వచ్చాను, బాగానే చూసారు సార్, కానీ నాకే కొంచెం బాగుండదు. ఎప్పుడు చనిపోతానో ఈ అమ్మాయి కూడా ఏం కావాలి చూసి ట్రీట్మెంట్ కాదు, ఏదైనా ఉంటే సీఎం రిలీఫ్ రికమెండ్ చేయండి. నేను చూసేస్తాను. చూడండి సార్ చూస్తానన్నారమ్మా. రాసుకొని పెట్టిస్తాను. కలెక్టర్ గారు కూడా రాసుకోండి. హాయ్, నీ పేరేంటి? నివేదిక. గుడ్. పాప లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సార్, బ్రాంకో నిమోనియా కేసు. కాఫ్ 3 months నుంచి ఉంది. వాళ్ళు అక్కడక్కడ చూపిస్తా ఉన్నారు. మన దగ్గరకు వచ్చి చూసాక ఎక్స్రే తీస్తే బ్రాంకో నిమోనియా ఉంది. ఐవీ యాంటీబయాటిక్స్ అవి స్టార్ట్ చేసాము. యాక్చువల్గా వీళ్ళు వ్యాక్సినేషన్ సరిగ్గా తీసుకోలేదు సార్. ఇప్పుడు మన గవర్నమెంట్లో న్యూమోకోకల్ వ్యాక్సిన్ అన్నీ వచ్చాయి. కాకపోతే వీళ్ళ పేరెంట్స్ వీళ్ళందరినీ రికార్డులో ఇప్పుడు పెడుతున్నారు కదా, అంతా రికార్డుకి వచ్చినాక లైఫ్ లాంగ్ ఆ రికార్డు అట్నే ఉంటుంది కదా, చేస్తున్నారు కదా. ఈ హాస్పిటల్ ఐపీ చేస్తున్నాం సార్. అంటే ఒకసారి ఐపీ రికార్డ్ ఒకసారి వచ్చిన తర్వాత అబ్బాయిలో మొత్తం రికార్డ్ అంతా పర్మనెంట్గా ఉంటుంది కదా. క్లియర్. నమస్కారం అమ్మా. ఏంటమ్మా? గుడ్. అదేమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. నమస్కారం అమ్మా. ఏం చేస్తామా? నువ్వు ఏం చదువుతున్నామ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మా. హాస్టల్లో ఉంటారు సార్. పాప ఫీవర్తో వచ్చారు. కొంచెం ఫీవర్గా ఉంది సార్, వామిటింగ్స్ అవుతున్నాయి, పల్స్ కొంచెం ఫీవర్గా ఉంది. అదే ఫీవర్స్ పెట్టాము. అంటే ఏంటమ్మా అక్కడ ఏంటి, వాటరా ఏంటి ప్రాబ్లం? ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి సార్. మోస్ట్లీ వైరల్ లానే ఉంది. ఫీవర్, వామిటింగ్స్, కోల్డ్, కాఫ్. అదే ఏమ్మా కేవలం తలనొప్పి, వాంతులు. అక్కడ మీకు డాక్టర్స్ రారమ్మా? వస్తున్నారు కదా, చూడరా? వస్తున్నారా? చూస్తున్నారా వాళ్ళు? కొంచెం రూట్ కాస్ కూడా అనలేదు. ఓకే అమ్మా, స్పీడ్ ఓకే అమ్మా. హాయ్, ఏంటి నీ పేరేంటి? మెహరన్. థ్యాంక్స్ అమ్మా. ఏంట్రా నువ్వేంటి? స్కూల్కి పోతున్నావా? ఎన్నో క్లాసు? 5th class. ఓకే, గుడ్. వెళ్ళిపోయింది. నమస్కారం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. బాయ్ 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 పిల్లలు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఏంటమ్మా మార్నింగ్ అయిందమ్మా? 3 kgs సార్. పాప ఆడపాపమ్మా? 3 kgs. ఎన్ని కేజీలమ్మా? 3 kgs సార్. 3 kgs. ఐడిల్ వెయిట్ ఎంత? ఐడిల్ వెయిట్ 2.5 సార్. ఒక ½ kg ఎక్కువ ఉంది. ఓకే, గుడ్. ఇంకా బాగా అరుస్తుంది అప్పుడే. గాలి లేకపోతే అసలు ఉండలేదు సార్. ఇట్రా. నేను తెరిసా సేవా సొసైటీ ఫౌండర్ అండి. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇక్కడ కండక్ట్ చేస్తాను. స్లమ్ ఏరియాస్లో మదర్స్కి ఎనిమిక్ అవన్నీ నేను చూసుకుంటుంటాను. సార్ చాలా బాగా సహకరిస్తా ఉన్నారు సార్. ఎన్ని రోజులమ్మా? 6 days. 6 days. బాగా చూసుకున్నారా? సిజేరియన్ కాదు కదమ్మా, నార్మల్ డెలివరీ. నార్మల్ డెలివరీ కదమ్మా. ఇప్పుడు మీ హాస్పిటల్లో ఎన్ని నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి? అన్ని నార్మల్నా? సిజేరియన్ ఏం చేయడం కదా? తక్కువ కాదు, బిలో 10. ఆ 10 కూడా నేచురల్గా. ఓకే,
సార్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో గుడ్ మచ్ లక్ అమ్మా. మెల్లిగా ఓకే నేను పట్టుకున్నాను. ఓకే అమ్మా, బాయ్. అది కాను బాగానే ఉన్నాయి కదా మీ అన్ని, క్వాలిటీ బాగున్నాయా? ఓకే అమ్మా, ఈ పాపకి ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.